ముంబై నటి కాదంబరి జత్వాని కేసు పోలీసులు పెద్దల మెడకు చుట్టుకోబోతుంది. ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు న్యాయ నిపుణులు అభిప్రాయాలను తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ఆమెను అరెస్టు చేసిన తీరుపై దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు తొలిచర్యగా ముగ్గురిని సస్పెండ్ చేశారు. తాజాగా జత్వానీపై వేధింపుల ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఇందులో ఐపీఎస్ అధికారులు నిందితులుగా చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కాదంబరి జత్వాని వ్యవహారం ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కు దారితీసిన జత్వాని వ్యవహారంలో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. రేపోమాపో వీరిపై అభియోగాలు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కేసు రిజిస్టర్ అయితే 1వ తేదీన విమానం టికెట్లు బుక్ చేయించుకోవడం, ముంబై వెళ్లి వచ్చిన తర్వాత విశాల్ గున్నీతో పాటు మిగతా పోలీసు అధికారులు కూడా కనీసం టీఏలు కూడా దరఖాస్తు చేసుకోకపోవడంతో పాటు కనీసం ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి రావడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ముంబై వెళ్లామని జత్వానీని తీసుకువచ్చిన పోలీసు బృందంలో ఉన్న కానిస్టేబుళ్లు, ఇతర అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ తో పాటు పలు ఆధారాలను సేకరించిన తర్వాత అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీలను సస్పెండ్ చేశారు. ముంబై నుంచి జత్వానీని విజయవాడకు రోడ్డు మార్గం ద్వారా తీసుకురావడమే కాకుండా చివరకు ఆమె కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కోర్టులో హాజరుపరచడం, నాప్కిన్స్ కూడా ఇవ్వకపోవడం వంటి అంశాలపై సీరియస్ గా ఉన్నారు. వీటన్నిటిపై ఇప్పటికే విచారణ అధికారి డాక్టర్ శ్రవంతి రాయ్ నివేదిక ఇచ్చారు. డీజీపీ కూడా సీతారామంజనేయులతో పాటు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలతో మాట్లాడి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. వీరిపై ఉన్న అభియోగాలను కూడా నమోదు చేసి వీరిని ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం లోపు వీరిని ఎఫ్ఐఆర్లో చేర్చాలా లేదా అనే అంశంపై ఒక నిర్ణయానికి రానున్నారు. సస్పెండ్ అయిన ముగ్గురు అధికారులు తమ సస్పెన్షన్ అక్రమమని చెప్పడమే కాకుండా దీనిపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. లేని పక్షంలో హైకోర్టులో ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఇచ్చిన జీవోలను కూడా సవాల్ చేసే అంశంపై న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. మంగళవారంలోగా వీరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించి సస్పెన్షన్ పై స్టే విధించాలని కోరే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైతే మాత్రం వీరికి ఈ కేసు నుంచి బయటపడేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.